అది కూడా పదవీ కాలం ముగిసే ముందు వరుస పెట్టి అనేక శ్వేతపత్రాలను విడుదల చేస్తూ వస్తోంది. అందులో విద్యారంగం మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదలైంది. సామాన్యంగా ప్రభుత్వాలు విడుదల చేసే శ్వేతపత్రాల నుంచి ఏం ఆశిస్తాం? ఒకటి, వాస్తవిక దృశ్యాన్ని ఆశిస్తాం. రెండవది, దానికి ఏ దార్శనికత ఉంది అనేది ఆశిస్తాం. ఆ తర్వాత భవిష్యత్తు పట్ల దాని వైఖరి ఏమిటి అనేది, ఏదైనా కొంతైనా ఆత్మవిమర్శ కూడా ఉందనేది చూస్తాం. కానీ విద్యారంగం మీద విడుదల చేసిన శ్వేతపత్రంలో ఈ లక్షణాలు ఒకటంటే ఒకటి కూడా కనిపించవు. రెండవది ఏంటంటే, అసలు విద్యారంగం అనగానే విద్య పట్ల ఏ తాత్విక దృక్పథం ఉంది అనే దాన్ని బట్టి ఆ శ్వేతపత్రం యొక్క ప్రాధాన్యత ఉంటుంది. విద్య అంటే ఒక గొప్ప విముక్తి సాధనం. అజ్ఞానం నుంచి, అశక్తత నుంచి, అసమానతల నుంచి, ఆధిపత్యం నుంచి విముక్తిని ప్రసాదించేటటువంటిది విద్య. దానికి ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ ఎంత ఉంటుందో అంతకంటే గొప్పగా ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది అని అంటాడు అమర్త్సేన్ లాంటి గొప్పవాళ్ళు. దాన్ని వదిలేసి ఎంతసేపటికి ఎడ్యుకేషన్ ని ఒక మూలధనం కిందను, లేకుంటే విజ్ఞాన ఆర్థిక అభివృద్ధి, ఇలా ఎంతసేపటికి ఆర్థిక వ్యవహారాల చుట్టూ దాన్ని తిప్పడమే తప్ప మానవుడిని ఒక గొప్ప మానవుడిగా, సామాజిక జీవిగా రూపొందింపజేసేది విద్య అనేటటువంటి తాత్వికతలో నుంచి ఈ శ్వేతపత్రం ఏమాత్రం ఆలోచించకపోవడం అనేది అన్నిటికంటే ఘోరమైన విషయం. ఇక కొన్ని అంశాల జోలికి పోదాం. ఒకటి, బడ్జెట్ ను గురించి 24,000 పైన మేము కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఎంత శాతమో చెప్పలేదు. కేవలం ఇది 13.06%. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి ఆవరేజ్ చూస్తే రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారంగా 15.9% ఎడ్యుకేషన్ కి కేటాయిస్తున్నారు. మరి 15.9% దేశంలో సగటైతే 13.06% కేటాయించి మేము చాలా గొప్ప కేటాయింపు చేశామని దాంట్లో ఏమి పాయింట్ ఉంది? మనకంటే ఢిల్లీ, కేరళ ప్రభుత్వాలే కాదు, బీహారు ప్రభుత్వం కూడా, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ కేటాయింపులు జరుగుతున్న పరిస్థితి. దక్షిణాదిలో అందరికంటే తక్కువ కేటాయింపులు చేస్తున్న వాళ్ళు మనం ఈ సంగతి చెప్పరు. అలాగే పిల్లలు మొత్తం కేవలం 3.8% మినహా పిల్లలందరూ 6 నుంచి 14 ఏళ్ల దాకా ఉన్న వాళ్ళంతా బడిలోనే ఉన్నారన్నట్టుగా ఈ శ్వేతపత్రం చెప్తాను. కానీ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ లెక్కల ప్రకారమే ఈ రాష్ట్రంలో మొత్తం ప్రొజెక్టెడ్ 6-14 ఏళ్లలోపు పిల్లలకి, బడిలో ఉన్న పిల్లలకి మధ్య తేడా 14 లక్షలు. సర్వశిక్ష అభియాన వాళ్ళు ఈ మధ్య చేసిన సర్వేలో 3 లక్షల చిల్లర మంది పిల్లలని పేర్లతో సహా, వాళ్ళ ఫోటోలతో సహా బడి పెట్టినటువంటి పిల్లల్ని గుర్తించారు. మరి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నట్టు, ఏమున్నట్టు? అలాగే చాలా ఆర్భాటంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో మా పిల్లలు 10th క్లాసులో భారతదేశంలో మొదటి దశలో ఉన్నారు గణితంలోని, 2వ స్థానంలో ఉన్నారు అన్ని సబ్జెక్టులలోనని చెప్పి ఈ శ్వేతపత్రం చెప్తాను. కానీ అదే సర్వే ఏం చెబుతోందనంటే, ఆంధ్రప్రదేశ్లో కేవలం 41% మంది మాత్రమే అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యారు 10th క్లాసులో. వాళ్ళ సర్వేలో మ్యాథమెటిక్స్ దగ్గర నుంచి మిగతా అన్ని సబ్జెక్టులను కలుపుకుంటే పాస్ అయినటువంటి వాళ్ళు కేవలము 41%. 60% కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కేవలం 7%. మరి అలాంటప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ 94.24% ఎలా వస్తుంది? దానికి దీనికి పొంతనేమిటి? 7% కూడా 60 మార్కులు దాటిన వాళ్ళు లేకపోతే 30,000 మంది 10 GPA వచ్చినటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు అని అంటే ఈ పరీక్షలకు ఉన్న ప్రామాణికత ఎంత? ఇవేమీ చెప్పటం లేదు. అలాగే గత 3 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పాఠశాలలను మూసివేసింది, ఎన్ని ఉపాధ్యాయ పోస్టులను రేషనలైజేషన్ లో అనవసరం అని చెప్పి తేల్చి ఫిలప్ చేయకుండా భర్తీ చేసింది, ఈ లెక్కలు కూడా చెప్పుకుంటే బాగుండేది. అట్లాగే నియామకాల దగ్గరికి వచ్చేటప్పటికి 2014లో 9,400 పోస్టులను భర్తీ చేసినాము గొప్పగా చెప్పిన ప్రభుత్వం మరి 2018కి వచ్చేటప్పటికి మొత్తం గవర్నమెంట్ స్కూళ్లలో 5,000 పోస్టులు మాత్రమే ఎందుకు భర్తీ చేయాల్సి వచ్చింది? మిగతా పోస్టులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? గురుకుల పాఠశాలల్లో, మోడల్ హై స్కూళ్లలో, కస్తూర్బా స్కూళ్లలో ఉన్న పోస్టులు కూడా కలిపి లెక్కలు చెప్పినట్టుగానైతే ఏం ఉపయోగం? ఏదో సంబంధం లేకుండానే 2014లో 19,000 పోస్టులని భర్తీ చేశారు కదా.
సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి లెక్కల్లో మీరు దాదాపు 19,000 ఖాళీలు మా దగ్గర ఉన్నాయని చెప్పినారు కదా. వీటన్నిటిని ఏమి చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మరీ ముఖ్యంగా విద్యారంగం బాగా అభివృద్ధి అవుతూ దేశానికే ఒక నమూనాగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా కొంచెం చెప్పి దాంతో పోల్చుకొని తమ వైఖరిని చెప్పుకుంటే బాగుండేది. ఉదాహరణకి ఢిల్లీ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పాఠశాలల్ని మోడర్నైజ్ చేయడం ద్వారా పిల్లల సంఖ్యను విపరీతంగా పెంచుకుంది. ఇప్పుడు ఢిల్లీలో గతంలో కంటే ఇప్పటికంటే 1.5 రెట్లు పిల్లలు పెరిగారు. దాన్ని ఒక నమూనాగా చూపించుండొచ్చు. అలాగే కేరళ మొత్తం పాఠశాలలని డిజిటలైజ్ చేయడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేటటువంటి విధంగా మార్చాలని ఒక పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నారు. పూర్తి విద్యాభ్యాస సంస్కార యజ్ఞం అనే పేరుతో ఒక్కొక్క హై స్కూల్ కి 3 కోట్లు 2 కోట్ల రూపాయలు ఇచ్చి మోడర్నైజ్ చేస్తున్నారు. చేయడం ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరడం అనేటటువంటిది కేరళలో జరుగుతూ ఉంది కూడా. మరి ఇలాంటి నమూనాను మేము ఏదైనా పాటిస్తాము, లేదా మాకు కొత్త విధానం అంటూ ఒకటి ఉంది అని ఈ శ్వేతపత్రంలో ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా చెప్పినటువంటి పాపాన పోలేదు. నిజంగా వీళ్ళు చెప్పుకోదలుచుకున్నట్టుగానైతే కొన్ని విషయాలు చెప్పుకొని కూడా ఉండొచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెరుగుతున్నారు ఈ మధ్య. ఈ ఏడాది వాళ్ళ లెక్కల ప్రకారమే దాదాపు 69,000 మంది పిల్లలు గతం కంటే పెరిగారు. ప్రైవేటు పాఠశాలల్లో నుంచి 1,87,000 మంది పిల్లలు ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చేరినారు. ఇవి కొంచెం పాజిటివ్ అంశాలు. ఎందుకనంటే తల్లిదండ్రుల్లో కొంత స్పృహ పెరగడం, ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం కూడా కొంత పెంచుకోవటం, ఆర్థికంగా గ్రామీణ ఆర్థిక పరిస్థితి మరింత దివాలా తీసింది కాబట్టి భరించలేక ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం అనేటటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా గమనంలో పెట్టుకొని ఈ పత్రంగా రిలీజ్ చేసి ఉన్నట్టుగానైతే కొంత బెటర్ గా ఉండేది. గత 5 ఏళ్ల నుంచి, ఇంకా మాట్లాడాలంటే కదా 10 ఏళ్ల నుంచి కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ విద్యారంగం నానాటికి పాఠశాలల మూతతో, తల్లిదండ్రులకి విపరీతమైన భారంతో రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది నేను 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను విద్యాశాఖ మీద అని చెప్పి. కానీ ప్రజలు ఎంత ఖర్చు పెడుతున్నారు? మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ లో 82.74% మంది పిల్లలు ప్రైవేట్ సెక్టర్ లో చదువుతున్నారు. కేవలం 18% మంది కూడా ప్రభుత్వ కాలేజీల్లో చదవడం లేదు. అటు ఆ రంగంలో కానీ, అంటే ఉన్నత విద్యారంగంలో కానీ, పాఠశాల విద్యారంగంలో కానీ తల్లిదండ్రులు పిల్లల మీద పెడుతున్న ఖర్చును కూడా లెక్కేసినట్టుగానైతే మీ 24,000 కోట్లకు సమాంతరంగా 15,000 కోట్లు 20,000 కోట్ల ప్రజలు కూడా పెడుతున్నారు. ఈ పెట్టడం ద్వారా ప్రజల మీద ఎంత భారం పడుతోంది, వాళ్ళ జీవితాలు ఏ విధంగా సతమతం అయి కొనారెల్లి పోతూ ఉన్నాయి, అప్పుల పాలు అవుతున్నారు, రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని జైతీ ఘోష్ కమిటీ ఒక నివేదికను సమర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేనంతగా పాఠశాల విద్యారంగం కూడా ప్రైవేటు పరం కావడంతో చిన్న సన్నకారు రైతులు కూడా తమ పిల్లలను చదివించుకోవడానికి ఏడాదికి 20-30 వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చి తీవ్రమైన ఆర్థిక దుస్థితికి లోనవుతున్నారని చెప్పింది. ఇలాంటి అంశాలన్నీ కొంచెం ఓపికగా లోతుగా పరిశీలించడానికి ఒక కమిషన్ వేయండి. దాని ద్వారా పరిస్థితి ఎలా ఉందో, ఏం చేస్తే బాగుంటుందో ఒక ప్రణాళిక రూపొందించండి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెట్టి దాన్ని అమలు చేయండి అని మేము చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నాం. కానీ అలాంటి పని ప్రభుత్వం చేసింది లేదు. పోనీ అలాంటి వాళ్ళ చేతనైనా ఈ రిపోర్టును తయారు చేయించింది లేదు. అందువల్ల శ్వేతపత్రాన్ని గురించి మాట్లాడేటప్పుడు నేను ఒకే విషయంతో ముగిస్తాను. ఆర్థిక శాస్త్రవేత్తలకు ఏమంటారంటే ఇలాంటి విషయాల్లో అబద్ధాలు 3 రకాలు అంటారు. 1 అలవోగ్గా చెప్పేటివి, 2 ఆచితూచి చెప్పేటివి, 3 అంకెలతో చెప్పేటివి. ఈ 3 అబద్ధాల మేలు కలయికగా ఈ శ్వేతపత్రం ఉందని నా అభిప్రాయం.